మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దీంతో బీబీనగర్ పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలు దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని నర్సాపూర్ దగ్గర మోంతా తీవ్ర తుఫాను తీరం దాటింది. అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య తీరం దాటినట్టు అధికారులు ప్రకటించారు. తుఫానుగా బలహీనపడిన అనంతరం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక సముద్రం అంతా అల్లోకల్లోలంగా ఉంది. తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర వాయువ్య తెలంగాణ మీదుగా పయనిస్తున్న మోంతా ఇవాళ మధ్యాహ్నానికి ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడే అవకాశం కూడా ఉంది. మోంతా తీవ్ర తుఫాను తీరం దాటినా గాలుల ప్రభావం తగ్గడం లేదు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గరిష్టంగా గంటకు 105 కిలోమీటర్ వేగంతో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తీరం దాటిన సమయంలో గంటకు 12 కిలోమీటర్ వేగంతో మోంతా తుఫాను కదిలింది. ఇక గాలుల ప్రభావంతో ఏపీలో చాలా ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ఫాక్ట్ మోంతా తుఫాను ప్రభావంతో ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ మేరకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. మోంతా తుఫాను ప్రభావంతో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముసురు అందుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హుజూర్ నగర్, దేవరకొండ, నాగార్జున సాగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తోంది. మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, వికారాబాద్, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు ఇవాళ ఒకరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు ఎడతెరిపి లేని వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలన్నీ పాడయ్యే పరిస్థితి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.